హలో అండి, ఓన్లీ సింపుల్ ఛానల్కి అందరికీ నమస్కారం. థ్రెడ్ పైపింగ్లో నార్మల్ పాదంతో చేయాలి, థ్రెడ్ మీద కుట్టు అనేది రాకుండా థ్రెడ్ పక్కన కరెక్ట్ కుట్టు రావాలంటే ఈ చిన్న సెట్టింగ్ అనేది చేయాలండి. ఆ సెట్టింగ్ చేస్తేనే బాగా వస్తుంది అనమాట. మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు పాదం అనేది నేను స్క్రూ డ్రైవర్తో మూవ్ చేస్తుంటే అటు ఇటు కదులుతుందా, కదిలినప్పుడు చూడండి ఇక్కడ సూది అనేది ఒక పాదానికి ఒక చివరి హోల్ మధ్యలో లేదు, చివరకు ఉంది. అయితే ఇటువైపు కానీ లేదా అటువైపు కానీ ఉండాలన్నమాట. చూడండి మీకు ఇలా పాదానికి లైన్గా ఉండాలి, హోల్ మధ్యలో లేదు సూది. మీరు గమనిస్తే హోల్కి ఒక చివరగా ఉంది, ఇటు చివరైనా ఉండొచ్చు అటు చివరైనా ఉండొచ్చు అనమాట. ఎటువైపైనా ఉండొచ్చు కానీ హోల్ మధ్యలో లేదు. మీరు గమనించండి, ఇలా ఈ చివర ఉంది, థ్రెడ్ ఏమో దానికి రివర్స్లో ఉంటుందన్నమాట. అయితే మీరు ఈ పాదాన్ని మూవ్ చేసి అటు ఇటు ఎటైనా వేయచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. కానీ సూది అనేది హోల్ మధ్యలో మాత్రం ఉండకూడదు. అయితే ఇటువైపైనా ఉండాలి, చూడండి ఇటువైపైనా ఉండాలి లేదంటే అటువైపైనా ఉండాలి హోల్ చివరికి. మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు సెట్టింగ్ క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇటు పాదాన్ని నేను ఇలా మూవ్ చేస్తున్నాను, ఇటు అటు కదుపుతుంటే పాదం అనేది ఎంత ఫ్రీగా మూవ్ అవుతుందో ఒకసారి చూడండి. దానికోసం ఒక చిన్న సెట్టింగ్ ఉంటుంది అనమాట. పైన ఒక బోల్ట్ అనేది చిన్నగా లూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ కావాలితే చెప్తాను మీకు క్లియర్గాని, ఆల్రెడీ ఇంకా ముందు ఛానల్లో చెప్పాను నేను. చూడండి ఇలా చిన్నగా మీరు ఇలా అంటే చాలా మూవ్ అయిపోద్ది అనమాట. స్క్రూ డ్రైవర్ అనేది ఇలా మధ్యలో పెట్టి అటు ఇటు అంటే మూవ్ అయిపోద్ది. ఇంతకు ముందు అటువైపు ఉంది కదా హోల్కి చివరి వైపున సూది అనేది, ఇప్పుడు ఇటువైపున ఉందన్నమాట. ఇలా అయినా సెట్ చేసుకోవచ్చు. చూడండి మీరు గమనిస్తే హోల్కి ఇటువైపున వచ్చింది, ఎడం వైపుకి వచ్చింది సూది అనేది. మళ్ళీ ఇటువైపుకి మార్చేసాను, కుడివైపుకి మార్చేసాను. అయితే హోల్కి ఆ చివరైనా ఉండాలి సూది అనేది, లేదా ఈ చివరైనా ఉండాలి, కానీ హోల్ మధ్యలో ఉండకూడదు. హోల్ మధ్యలో ఉంటే మీరు ఎంత బాగా థ్రెడ్ పైపింగ్ వేసినా సరే, మీరు ఎంత కరెక్ట్గా పట్టుకున్నా సరే నీట్గా రాదనమాట. అదొకటి గమనించుకోండి. హోల్కి అయితే ఆ చివర లేదా ఈ చివర ఉండాలన్నమాట. చూడండి ఇటు ఇటు కదపండి. కదిపిన తర్వాత మీరు ఒకసారి గమనిస్తే క్లియర్గా తెలుస్తుంది. చూడండి ఇప్పుడు థ్రెడ్ అనేది సూది ఇటువైపు ఉంది కదా, థ్రెడ్ ఏమో దానికి రివర్స్లో ఉంటుందన్నమాట. సూది కుడివైపు ఉంది, థ్రెడ్ ఏమో ఎడం వైపున ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా కుట్ అనేది థ్రెడ్ పక్కన వచ్చి తీరుతుంది అనమాట. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నేను చెప్పాను కదా వ్లాగ్ ఛానల్, ఇందులోనే స్టిచ్చింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయని, అందుకే మీకు ఈ లింక్ అనేది షేర్ చేశాను అనమాట. ఓన్లీ చిన్న చిన్న టిప్స్ అటువంటివి చెప్తూ ఉంటాను. తర్వాత కిడ్స్కి సంబంధించినవన్నీ అందులో పెడుతుంటే రావడం లేదు కాబట్టి ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.